भवभयदूरं भावये परमात्मानं भवभयदूरं निररं भावये परमात्मानं भवभयदूरं निररं भावये श्रवण मनन मुख प्राप्त सतत्वं
ఇది కొంచెం మనం నిఘా పెట్టాలి, లేదంటే గంజాయి బ్యాచ్ ఎక్కువ అవుతాయి. ఎందుకంటే వెనకాల ఇదిగా ఉంది కదా, మరుగ్గా ఉంది. అలాగే కెమెరాలు పెట్టిస్తాను. ఇది కూడా ఎవరు కార్పొరేషన్ ఉండేది ఎవరికైనా వాచ్మెన్ పెట్టింది ఇక్కడ. ఓన్లీ మార్నింగ్ ఈవినింగ్, ఇంకా మిగతా అంతా లాక్ అండ్ కీలో పెట్టాలి. ఎవడు లోపల రాకూడదు. ఉండాలంటే అతను అతని కంట్రోల్లో పెట్టుకొని బయట వాళ్ళు, ఈ కుర్రోళ్ళు, గ్యాంగులు వాళ్ళు ఎవరు రాకుండా, ఎందుకంటే ఇదంతా మరుగ్గా ప్రశాంతంగా కూర్చొని ఏం చేసినా ఎవడు తెలియదు. చేసుకొని వాళ్ళకి ఎలా తెలుస్తుంది ఇక్కడ ఇక్కడ వాచ్మెన్ కంటిన్యూగా ఉండాలి, చూసుకుంటా ఉండాలి. ఇంకా వాళ్ళకి ఇది చాలా ప్రశాంతమైన ప్లేస్. టైమింగ్స్ అయిపోగానే లాక్ చేసి సరిపోతుంది. టైమింగ్స్ అయిపోగానే లాక్ చేసి సరిపోతుంది. అదే మార్నింగ్ 6 to 10 ఈవినింగ్ 1 చేయాలి. అప్పుడే కదా వీళ్ళు వాకర్స్ వాళ్ళు వచ్చేది జంప్ చేసుకోవడం కానీ. 7 to 10 కాదు 5కే ఓపెన్ చేయాలి. 5:30 to 8:30 తర్వాత
నియోజకవర్గంలో ప్రజలకి ముఖ్యంగా మా మహిళా సోదరీమణులకి ఆహ్లాదకరంగా ఉండేదానికి, సీనియర్ సిటిజన్లకి ఆహ్లాదకరంగా ఉండేదానికి అన్ని రకాల చర్యలు ఈ ప్రభుత్వం తీసుకుంటాము. ఇప్పటికే 21 డివిజన్లో అన్ని పార్కుల మీద దృష్టి పెట్టాం. ఆ పార్కుల్ని సీనియర్ సిటిజన్లకి, మహిళలకి, గృహిణులకి వినియోగంలోకి తీసుకొచ్చే విధంగా అన్ని జాగ్రత్తలు తీసుకొని వాళ్ళకి ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చక్కటి ఎన్విరాన్మెంట్లో వాకింగ్ చేసుకోవడానికి ఉదయం 5ంటికి, 6ంటికి, 7ంటికి వాకింగ్ చేసుకున్న తర్వాత మహిళలు జిమ్ ఎక్విప్మెంట్ అంటే వాళ్ళు చేయగలిగిన జిమ్ము, శారీరక దారుణ్యం అలాగే ఫిజికల్ ఫిట్నెస్ ఉండడానికి వాళ్ళకి అన్ని రకాల జిమ్ ఎక్విప్మెంట్, అత్యాధునికమైన ఎక్విప్మెంట్ కూడా పెడుతున్నాం. ఈరోజు 33వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ సోదరుడు శర్వాణి మూర్తి, అలాగే మా డివిజన్ ఇన్ఛార్జి గార్లపాటి విజయ్ కుమార్, మా కృష్ణప్రసాద్, కోటేశ్వరరావు అందరి ఆధ్వర్యంలో ఇక్కడ మంచి వాతావరణంలో ఈ కాలు ఒడ్డున పార్కుని ఏర్పాటు చేసాం. ఈ పార్కు మొత్తం ఆధునీకరించాం. దీంట్లో గొప్పతనం ఏంటంటే శాండ్ ట్రాక్, అంటే మోకాళ్ళ నొప్పులు, పెద్దవాళ్ళకి మోకాళ్ళ నొప్పులు ఎవరైతే ఉన్నారో అవి పెరగకుండా వాళ్ళకి కన్వీనియంట్గా ఉండేదానికి 900 మీటర్స్, అంటే ఒక రౌండ్ వేస్తే ఆల్మోస్ట్ 1 కిలోమీటర్ వచ్చేటట్టుగా వాకింగ్ ట్రాక్ని పెట్టాం. చక్కటి యోగా చేసుకునే దానికి మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు పెట్టాం. అట్లాగే జిమ్ పెట్టాం. అన్ని రకాలుగా ప్రజలకి ఉపయోగంలో దీన్ని తీసుకురావడం వల్ల ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా మహిళా సోదరీమణులకి, మా సీనియర్ సిటిజన్స్కి బ్రహ్మాండంగా ఇది ఉపయోగపడుతుంది. అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అలాగే దీన్ని వాచ్మెన్ పెట్టి పూర్తిగా మానిటరింగ్లో పెడతాం. సీసీటీవీ కెమెరాలు పెడతాం. ఎవరైనా అల్లరి మూకలో వచ్చి ఇక్కడ ఏదైనా చేయాలనుకున్నా వాళ్ళ పక్కనే పోలీస్ స్టేషన్లు ఉన్నాయి. ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఉంది, 5 టౌన్ పోలీస్ స్టేషన్ ఉంది. సిఏ గారు అలాగే వాళ్ళ స్టాఫ్ అందరూ కూడా ఇక్కడ రౌండ్ చేస్తారు. అంటే పూర్తిగా కంట్రోల్ చేసి ఎవరికి ఏమీ ఇబ్బంది లేకుండా ప్రజలు స్వేచ్ఛమైన వాతావరణంలో స్వచ్ఛమైన గాలి పీల్చేటట్టుగా మంచి ఎక్సర్సైజులు, వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాటు చేసి వాళ్ళు ప్రారంభించడం సంతోషంగా ఉంది. ఇంకా ఈ సెంట్రల్ నియోజకవర్గంలో అన్ని పార్కులను కూడా ఆధునీకరిస్తాం, ప్రజలకు వినియోగాలకు ఇస్తాం. ప్రజలు పెద్ద ఎత్తున వినియోగించుకోమని కోరుతా ఉన్నాం. దీన్ని ఈరోజు దాదాపుగా ₹1 కోటి పెట్టి దీన్ని ఆధునీకరించడం జరిగింది. ఎంత ఖర్చైనా పర్లా, ప్రజల ఆరోగ్యం, ప్రజలకి కన్వీనియంట్గా ఉండటమే మాకు ముఖ్యం. ప్రభుత్వానికి హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఉన్నారు. చక్కటి గ్రీనరీని, బ్యూటీని డెవలప్ చేస్తూ ఉన్నాం. పార్కుల్లో మంచి చెట్లు పెంచుతాం, కాలువట్టున పూర్తిగా గ్రీనరీ పెంచుతాం. అన్ని చోట్ల కూడా పచ్చదనం, పరిశుభ్రత లక్ష్యంగా పనిచేస్తామని తెలియజేస్తూ దీనికి ఈ ప్రాంత ప్రజలందరికీ వినియోగంలో తీసుకున్న సంతోషం ఉందని శుభాకాంక్షలు తెలియజేస్తాం.
బాధ్యత కాదు ఇంత మీరు కష్టపడి చేయించినందుకు మీకే నేను ఓకే దగ్గరికి రండి. మీకే చేయాలి మాదే ఇది పార్క్. కిషోర్. కొద్దిగా మా స్టేషన్ కూడా కొద్దిగా పట్టించుకోండి. సరే థ్యాంక్ యూ. రవి ఎక్కడున్నావు రవి? ఈరోజు 33వ డివిజన్ సత్యనారాయణపురంలో ఒక మంచి పార్కుని తీసుకురావడం జరిగింది. ఇది గతంలో ఒక 40 సంవత్సరాల నుంచి అంతా కూడా ఇది ఎన్క్రోచ్ అయిపోయి ఆకతాయిల గడ్డగా మారి గంజాయి బ్యాచ్ అంతా కూడా ఇక్కడ వచ్చి ఇక్కడ చుట్టుపక్కల ప్రజలెవరికి కూడా ఉపయోగపడకుండా తయారైన ఈ స్థలం ఇది. దీన్ని గత 2-3 సంవత్సరాల నుంచి దీన్ని బాగా కృషి చేసి కౌన్సిల్లో పెట్టి ఈ పార్కుని తీసుకురావడం జరిగింది. ఈ పార్కులో ఏంటంటే మనం పూర్తిగా శాండ్ ట్రాక్ వేయడం జరిగింది. చుట్టుపక్కల ఉన్న మహిళలకు కానీ పెద్దలకు కానీ ఉపయోగపడేలాగా ఈ పార్క్ రావడం వల్ల సత్యనారాయణపురం, ముత్యాలంపాడు, రమారమి 25,000 మంది ప్రజలు ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఈ పార్క్ ఉపయోగపడేలా తీసుకొచ్చాం. రానున్న రోజుల్లో ఇక్కడ ఒక యోగా హాల్ కూడా కట్టాలనుకుంటున్నాం. సో ప్రజలందరికీ కూడా ఈ అవకాశం కల్పించి నాకు ఇటువంటి పని చేసే అవకాశం కల్పించినందుకు కార్పొరేటర్గా వాళ్ళకి ఎల్లప్పుడూ రుణపడి ఎల్లప్పుడూ వాళ్ళకి పనిచేసే విధానంలో ముందుంటానని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చి ఈ పార్కును ప్రారంభించిన సెంట్రల్ శాసనసభ్యులు శ్రీ బొండా ఉమామహేశ్వరరావు గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ పనికి సంబంధించి ఎంతోమంది వర్కర్స్, ఇంజనీరింగ్ డిపార్ట్మెంటు, హార్టికల్చర్ డిపార్ట్మెంటు, అదేవిధంగా శానిటేషన్ డిపార్ట్మెంట్ అందరూ కూడా అహర్నిశలు కష్టపడి ఇక్కడ ఉండి పనిచేశారు. వాళ్ళందరికీ కూడా డివిజన్ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మాకు ఎన్నో సలహా సహకారాలు ఇచ్చిన చుట్టుపక్కల ప్రజానికానికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ పార్క్ ఎప్పుడూ కూడా స్వచ్ఛమైన గాలిని ఇస్తూ స్వచ్ఛంగా ఉండేలాగా నేను 24 గంటలు ప్రయత్నం చేస్తానని తెలియజేసుకుంటూ అలాగే ఈ కార్యక్రమానికి వచ్చి కార్యక్రమాన్ని అందరికీ కూడా తెలియజేసిన మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేసుకుంటాను. Congratulations. మొత్తం శాండ్ ట్రాక్ భయ్యా. మొత్తం చేయి తిప్పేశారు. అందరికీ ఎలా ఇస్తారు మీరు ఎవరు? Congratulations. వెంటనే అది అందరూ మన బాధ్యతగా తీసుకుని కెమెరాస్ పెట్టేస్తాం. చుట్టూ కెమెరాస్ ఉంటుంది. ఆల్రెడీ మన వాచ్మెన్ మనది కాదులే అని తలపక్కన వెళ్ళకూడదు. ఏమన్నా కూడా అది మనం వాచ్మెన్ పెట్టాం. 5:30 మ్యాక్సిమం 5 అనుకున్నాం. 5 కాకపోతే 5:30. 5:30కి ఓపెన్ అవుతుంది. 9 o'clock దాకా పార్క్ ఓపెన్లో ఉంటుంది. మళ్ళీ సాయంత్రం 4 o'clock లైటింగ్ కూడా
కనెక్షన్ ఇచ్చేసి ఎక్కడ ఇబ్బంది లేదు. ఫుల్ఫ్లెడ్జ్డ్గా 100% నా మానిటరింగ్లోనే ఉంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్కి కూడా కనెక్ట్ చేస్తాం, కెమెరాస్ అన్నీ కూడా ఏమి ఉండదు. ఎందుకంటే ఇంత పార్క్ తీసుకొచ్చినప్పుడు దీని బాధ్యత నిర్వహణ కూడా నేనే తీసుకున్నాను. అయితే ఇబ్బంది ఏమీ లేదు. మీ అందరి సలహా సహకారాలు తీసుకుంటా మీ అందరి సేవలను కూడా వినియోగించుకుంటాను. రాజుగారు రండి. చూసారా నిర్మలమ్మ గారు ఏరియాకి ఎవరెవరు నా దగ్గర పేరు ఇచ్చారో వాళ్ళని తీసుకెళ్తాను. డీడీఎల్తో కూడా మాట్లాడారు. రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే కన్స్ట్రక్షన్ చేయించేస్తాం. అందుకనే డీఈలను రమ్మన్నారు. ఈ గారు పెళ్లి మొన్న ఈ 1వ తారీఖు దాకా సెలవు పెట్టాడు. ఈ పెళ్లి పండుగ తర్వాత ఈ 10 రోజులు పండుగ తర్వాత ఒక్కొక్క ఏరియాని తీసుకెళ్తారు. చెట్లు పెరిగాడా ఏంటి? అది ఒక బ్లాక్ అలా మిగిలిన బ్లాక్ పెట్టేసి అది ఇప్పుడు మొదలు పెట్టేసి చేయిస్తారు. అందుకే తీసుకెళ్తున్నారు. పేర్లు రాసుకుంటారు. ఫెస్టివల్ తర్వాత తీసుకెళ్తాను. కాగితం బ్లాక్ నెంబర్ వివరాలు ఇస్తే ఈ ఇయర్ వస్తారు. ఆయన ప్రభం వల్ల చేసిన కృషితో ఈ పని చాలా
సక్సెస్ఫుల్గా చాలా బాగుంది. కానీ అందరికీ చక్కగా చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకి కానీ చక్కగా బాగా చేశారు. కానీ ఇది అందరికీ ఉపయోగపడేదే కాబట్టి చాలా ఇదిగా చాలా బాగుంది. అంతా బాగుందని ఆశిస్తున్నాను. చెప్పండి, ఈ పార్కు మహిళలు పిల్లలు వినియోగించుకోవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుంది? చాలా వరకు సార్, ఎందుకంటే సారు చేసింది చాలా చాలా మంచి పని. ఒక్కటే కాదు, చాలా మందికి చాలా పనులు చేస్తారు. ఇట్లా ఇంత సమస్య ఉంది అని సార్కి ఒక్క మాట చెప్తే సార్ ఇమీడియట్లీగా చేస్తారు. వాటర్ విషయం కానీ లేదా మీరు సంతోషంగా ఉన్నారు? చాలా 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 సంతోషంగా. ఏంటంటే ఇప్పుడు పిల్లలైనా పెద్దవాళ్ళైనా 60 ఏళ్ళ పైన వాళ్ళైనా 60 ఏళ్ళైనా ఇది చేయడానికి కానీ యోగా క్లాసులు కానీ జెంట్స్ కానీ లేడీస్ కానీ ఇది చాలా చాలా బాగుంది. ఎందుకంటే ఎవరికి కూడా ఇబ్బంది లేకుండా సారు నిండు 100 ఏళ్ళు సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలని నా అభిప్రాయం. సారు ఇంకా నాకేం చెప్పాలి. నేను మాది సత్యనారాయణపురం. నేను ఇక్కడ పెరిగాను. మనకి ఇక్కడ సత్యనారాయణపురంలో పార్క్ ఉంది అని అంటే ఇప్పటివరకు ప్రెసెంట్ లేదు కదండి. లేకపోవటం ఒకటిను, ఈ ప్లేస్ కొంచెం మిస్యూజ్ జరుగుతుంది. పిల్లలు కొంచెం ఆకతాయితనంగా ఉండటం అది గమనించి మూర్తి గారు దీన్ని మనం సద్వినియోగపరుచుకున్నామని మొదలుపెట్టారు. ఆ సంకల్పమే ఒక మంచి సంకల్పం. ఇప్పుడే మూర్తి గారితో చెప్పొస్తున్నాను, మీరు కట్టించారండి మీ వైపు నుంచి. మా వైపు నుంచి కూడా ఏంటంటే మా బాధ్యత దీన్ని ఉపయోగించుకోవాలి, సద్వినియోగపరచుకోవాలి, ఉపయోగించుకోవాలి. లేడీస్ బయటికి రావాలి. జెంట్స్ వస్తున్నారు, ఓకే, టీనేజ్ పిల్లలు కూడా వస్తున్నారు. లేడీస్ కూడా వస్తే ఇంకా బాగుంటుంది. ఈవినింగ్ కానీ మార్నింగ్ జనరల్గా ఇంట్లో పనులు ఉంటాయి అనుకోవచ్చు. ఈవినింగ్ టీవీలు ఫోన్లు పక్కన పెట్టేసి ఇక్కడికి వస్తే కనుక బాగుంటుంది. చాలా మంచి అభిప్రాయం అండి, చాలా బాగుంటుంది. దీన్ని మనం ఇంకా అభివృద్ధి చేసుకోవాలి. ఎంత ఉపయోగించుకుంటే అంత మనం సద్వినియోగం జరిగినట్టు. నేను ఇప్పటి వరకు కూడా ఒక మొగలాజ్పురం సిద్ధార్థ పబ్లిక్ స్కూల్లో వర్క్ చేసి రిటైర్ అయ్యానండి. మూర్తి గారు అని మాత్రమే తెలుసు, మూర్తి గారు అనే తెలుసు. మూర్తి పేరు నాకు అంత ఐడియా లేదు. సర్వాణి అది తెలుసు, సర్వాణిమూర్తి గారు తెలుసు. సర్వాణిమూర్తి గారు అంటే ఇంకా పూర్తి పేరు ఏదో ఉంది ఆయన ఉంది. సర్వాణి అనేది ఆయన ల్యాబొరేటరీ అండి, అది బాగా పేరు కాబట్టి ఆయనది సర్వాణిమూర్తి గారిగా ఎక్కువగా పేరు వచ్చింది. పూర్తి పేరు ఏదో ఉంది నాకు తెలియదు. కానీ నేను ఇప్పుడు రిటైర్ అయిన తర్వాత నేను కొంచెం ఎక్కువ టచ్లోనే ఉంటున్నా ఆయనతో. ఏదైనా సోషల్ యాక్టివిటీస్ ఉంటే నాకు కూడా ఇవ్వండి, దీంట్లో కూడా ఏదైనా ఒక ముఖ్యమైన ఇది ఏదైనా ఉన్నా కానీ ఒక బాధ్యత నాకు అప్పగించండి, నేను నిర్వర్తిస్తాను, నేను చూస్తాను అనే చెప్తున్నాను. థ్యాంక్ యూ. మేము ముత్యాలపాటికి స్థానిక వాస్తవం. ఈ ఆక్స్ఫర్డ్ స్కూల్ కూడా మాది. ఇక్కడ అంతా కూడా లోగడ ఎలా ఉందంటే గలీజ్గా ఉంది. బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్ ఇవన్నీ ఉండేవి. ఈ బ్యాచ్ ఒకసారి మూర్తి గారి మీద కూడా ఒక ఆడపిల్లలు డిస్టర్బ్ చేస్తుంటే ఆయన కోఆపరేట్ చేయడానికి వెళ్తే ఆయన మీద ఎదురు తిరిగారు. పోలీసు వాళ్ళు కూడా హెల్ప్ అడిగితే వాళ్ళు ఇది రావడం భయపడ్డారు, ఎందుకంటే ఈ ఆగడాల బ్యాచ్ గురించి. కాబట్టి మూర్తి గారు ఏం చేశారంటే సిన్సియర్గా యాజ్ అ కార్పొరేటర్గా కమిషనర్ గారి సహాయంతో, ఎమ్మెల్యే గారి సహాయంతో ఇక్కడ అనేక మంచి కార్యక్రమాలు చేస్తూ ఈ ఏరియాకి ఇలా పార్కులు తీసుకొచ్చి డెవలప్ చేస్తే చుట్టుపక్కల ప్రజలకు కూడా ఎంతో అనుకూలంగా ఉంటుందని, అలాగే వాకింగ్ ట్రాక్ కూడా పెడితే చాలా అనుకూలంగా ఉంటుందని అవన్నీ కూడా సిన్సియర్గా ఆయన ప్రభుత్వం వాళ్ళ నుంచి ఫండ్స్ రిలీజ్ చేయించి ఇదంతా కూడా బాగా డెవలప్ చేసి ఇక్కడ అందరికీ అందుబాటులో, పెద్దలకి పిల్లలకు కూడా అందుబాటులో ఉండి ఇక్కడ చేశారు. లోగడ పార్క్ వెళ్ళాలంటే ఏ చిత్తరంజన పార్కు ఇంకో చోటు దూరం వెళ్ళాల్సి వచ్చింది. అలా కాకుండా ఇక్కడ ఆహ్లాదకరంగా, తర్వాత అందరికి కూడా మన స్త్రీలకు కానీ పెద్దవాళ్ళకి కానీ ఈ పార్కులో ఎంజాయ్ చేయడానికి కానీ వాకింగ్ ట్రాక్ కానీ అంతా బాగా చేసి ఇక్కడ డెవలప్ చేశారు. ఈ విధంగా డెవలప్ చేసినందుకు మా కార్పొరేటర్ గారికి, అలాగే మన కమిషనర్ గారికి, ఎమ్మెల్యే గారికి అందరూ కూడా అందరం కూడా పుర ప్రజల తరపున మేము అభినందనలు తెలుపుతున్నాం. అందరూ కూడా ఈ సౌకర్యాన్ని అనుభవించాల్సి కోరుతూ నేను సెలవుస్తున్నాను. చుట్టుపక్కల కూడా ఇలాగ ఇసుక మైదానంతో పార్కులు అసలు లేవు. ఈ రోజుల్లో ఇలాంటి పార్క్ కట్టించినందుకు మీకు ఎలా అనిపిస్తుంది?
నాకు తెలిసి విజయవాడలో శాండ్ ట్రాక్ ఉన్న పార్కుల్లో ఇది రెండోది అనుకుంటా. ఫస్ట్ అక్కడ పడమర్సోనే అక్కడ ఉన్నట్టుంది. శాండ్ ట్రాక్ ఉన్న శాండ్తో వాకింగ్ ట్రాక్ వేసిన పార్క్ ఇది విజయవాడ మొత్తం మీద రెండోది. మాకు వరం మాకు వరం, ఎందుకంటే మాకు ఆల్రెడీ ఓ పార్క్ ఉంది, కానీ అది ఇక్కడ ఉన్న ప్రజలకి అవసరాలకు తగ్గట్టుగా లేదు. ఇది చాలా సువిశాలమైన ప్రాంగణంలో దగ్గర 5 రౌండ్లు అయితే 3 కిలోమీటర్లు వస్తుంది ట్రాక్. అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం, పిల్లలు ఆడుకోవడానికి పరికరాలు, పెద్దలు వచ్చేదన్నా కొంచెం వాకింగ్ చేసి కొద్దిగా అలసిపోయిన జాతీయానికి పళ్ళలు, చక్కటి వాతావరణం, పూల మొక్కలు అన్నీ చేసి ఏర్పాటు చేసిన కార్పొరేటర్ గారికి మన పూర్తి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఫస్ట్. ఎందుకంటే పెద్దలు గౌరవించుకోవటం అనేది మన సాంప్రదాయాల్లో ఉన్నది. ఆల్రెడీ అంతకుముందు ఈ డివిజన్లో కార్పొరేటర్గా పనిచేసి సర్వీస్ చేసిన శిష్టారామన్ గారికి ఈ పార్టీకి పెట్టించడం మా అందరికీ సంతోషదాయకం. మరి మంచి గ్రీనరీ కూడా పెట్టారు. ఎందుకంటే ప్రజలు ఉపయోగించుకోవడంలో ఉంటుంది. ప్రజలు ఉపయోగించుకొని ప్రజలు పాడు చేయకుండా ప్రజలు మన ఆస్తిలాగా అనుకొని దీన్ని కాపాడుకోవాలి. కాపాడుకుంటారు. మా వృద్ధులైన ప్రజలు ఉన్నారు, వాళ్ళు కాపాడుకుంటారు. చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో పిల్లలు 6 ఏళ్ల పిల్లల దగ్గర నుంచి 60 ఏళ్ల వృద్ధులు, 60 ఏళ్ళు దాటిన వృద్ధుల వరకు చక్కగా హాయిగా వచ్చి ఇక్కడ వాకింగ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చుని ఆహ్లాదంగా ఉండే వాతావరణాన్ని ఇక్కడ క్రియేట్ చేశారు. అదే విజయవాడలోనే అతిపెద్ద రెండో పార్క్ అనుకుంటున్నాను నేను. రాజీవ్ గాంధీ పార్క్ తీసాను. రాజీవ్ గాంధీ పార్క్ తర్వాత మంచి ఫెసిలిటీస్ ఉన్న, మంచి వాతావరణం ఉన్న పార్క్. ఈ పార్క్ని మా ప్రాంత ప్రజలకి ఇప్పుడు ముచ్చాలంపాడు కానీ సత్యనారాయణపురం కానీ దగ్గర ఒక 20 నుంచి 25,000 మంది జనాభా ఉంటారు. ఆ 25,000 మంది జనాభా అదొక పార్కే ఉండేది. మూల జంక్షన్ దగ్గర ఇంకో పార్క్ ఉండేది. కానీ ఈ పార్క్ చాలా సువిశాలంగా ఉంది. మంచి సువిశాలమైన ప్రాంగణంలో మంచి ఏర్పాట్లు చేశారు. ఈ ఏర్పాట్లు చేసినందుకు మా కార్పొరేటర్ మూర్తి గారికి, ఓపెన్ చేసినందుకు శాసనసభ్యులు కొండా ఉమామహేశ్వర గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, అందరికీ మా ఈ ప్రాంత ప్రజల తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. ఇలాంటి సేవలు ఇచ్చినందుకు, ఇలాంటి సేవలు మాకు అందిస్తున్నందుకు మా కార్పొరేటర్ మూర్తి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్పొరేటర్ సర్వాణిమూర్తి గారు కట్టించిన పార్క్ విషయం మీరు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు? 99% అబ్బో సంతోషంగా ఉంది. ఎందుకంటే వాడికి ఓకే, ఇంకా మాట్లాడకూడదు. ఒకటే మొక్క, రిటైర్డ్ ఆర్టిస్ట్ అప్పుడు బాగుంది. చాలా చాలా గట్టిగా చేశాడు. అటువంటి పని చేసి చివరిగా మంచి ఎప్పుడు కూడా పని చేసామంటే జీవితానికి నా పల్స్. సర్వాణిమూర్తి గారు కట్టించిన ఈ పార్క్ విషయంగా మీరు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు? మీ అభిప్రాయం? యాక్చువల్గా మనకి కొన్ని దృష్టాంతాలు ఏంటంటే ముందు వెనకాల మాట్లాడుకోవాలి. ఈ పార్క్ వరకు డెవలప్మెంట్ వరకు చూస్తే మీరు ముందు ఏంటంటే ఇక్కడ ఒక రకమైన సాంఘిక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నట్టుగా యాక్చువల్గా చాలా టాక్స్ వచ్చేవి, దాని గురించి డిస్కషన్ జరిగేది. బట్ ఎప్పుడైతే మూర్తిగా దీని మీద ఒక ఫోకస్ పెట్టి దీన్ని డెవలప్ చేయాలి అని ఒక దృఢ సంకల్పంతో ముందుకు వచ్చారు. ఆయనంతా ఒక ప్రణాళికాబద్ధకంగా చాలా సిస్టమేటిక్గా వచ్చారు. ఏ స్టేజ్లో కూడా ఆయన ప్రణాళికలు తప్పల. ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎంత ప్రతి చిన్న విషయానికి ఎప్పుడైనా సరే మంచి చేద్దాం అనుకునేటప్పుడు డెఫినెట్గా మనకి అబ్జెక్షన్స్ చాలా వస్తాయి. కానీ దాన్ని హీ హాజ్ ఓవర్కమ్. చాలా సిస్టమేటిక్గా మంచి దృక్పథంతో ముందుకు వెళ్ళారు. ఎందుకంటే ఆరోగ్యమే మహాభాగ్యము. పైగా ఏంటంటే ఇక్కడ సెంటర్లో ఉన్న ఈ 33 డివిజన్లో ఉన్న ఈ పార్క్ను డెవలప్ చేస్తే ఇట్ గోయింగ్ టు బి సెట్ అన్ ఎగ్జాంపుల్ ఫర్ రెస్ట్ ఆఫ్ ది పార్క్స్ అన్నిటికీ కూడా. అందుకే ఇప్పుడు ఎమ్మెల్యే గారు చెప్పినప్పుడు కూడా మీరు గమనిస్తే నేను నుంచి భవిష్యత్తులో జరగబోయే అన్ని పార్కులు కూడా నేను అప్లిక్ చేస్తాను, డెఫినెట్గా గవర్నమెంట్ ఎంత ఖర్చైనా వెనకాడదని చెప్పి ఒక మాట చెప్పారు. అదే ఏంటంటే ఆయన ఇంకో ప్రగాఢమైన కోరిక అంటే మూర్తి గారిది ఇక్కడ ధ్యాన మెడిటేషన్ హాల్ కూడా కట్టాలని చెప్పి వారికి చాలా గట్టి కోరిక. దానికి కూడా ఇప్పుడు యాక్చువల్గా ఎమ్మెల్యే గారు నోటీస్ తీసుకోవడం జరిగింది పలు దఫాలుగా. అండ్ ఆయన కూడా చాలా ఉత్సాహపరంగా ముందుకు వచ్చి ఆయన కూడా ఇవాళ అందరూ కూడా అనౌన్స్ చేశారు ఆయన, ఎందుకంటే దాన్ని ధ్యానం అనుకూలంగా చేస్తామని చెప్పి. సో ఏ రకంగా చూసినా కానీ ఇదేమిటంటే మంచి సెంటర్లో. తర్వాత ఆయన పేరు పెట్టడం కూడా యాక్చువల్గా ఇక్కడ మామూలుగా ఏఎస్ రాజు, అల్లు సీతారామరాజు పార్క్ అని పెద్ద అటువైపు ఇటువైపు రెండు పక్కన ఉంది. దీనికి ఏంటంటే ఆయన ఎంతో ఒక ప్లాన్గా ఇక్కడ ఎప్పటి నుంచో కార్పొరేట్గా ఒక దీనికి ఉండి చేసిన రామలింగమూర్తి గారి పేరు కూడా కలుపుతూ పెట్టాలని చెప్పి ఒక కోరిక ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. అండ్ ఆ దృష్టిలో చేస్తే అది కూడా యాక్సెప్ట్ జరిగింది. సో కాబట్టి ప్రతిదీ కూడా ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారనడానికి అదొక చిన్న దృష్టాంతం. ఎవరు కూడా అబ్జెక్షన్ చేయలేదు, ఎందుకంటే ఆయన ఎవరికి అబ్జెక్ట్ చేసే వ్యక్తి కాదు కనుక. సో ఎక్కడైతే డెవలప్మెంట్ ఉంటుందో ఇనీషియల్గా అబ్జెక్షన్స్ వచ్చినా కానీ తర్వాత దాని గ్రోత్కు దోహదం చేస్తుందనడానికి ఇది ఒక మచ్చు తునక. అలాగే భవిష్యత్తులో ఇలాంటి మార్పులు చాలా రాబోతున్నాయి, వస్తాయని కూడా నా ప్రగాఢ విశ్వాసం. సో ఈ కార్యక్రమంగా మూర్తి గారికి ప్రతి వాళ్ళు ఈ డివిజన్లో ఉన్న ప్రజలందరూ కూడా రాబోయే కార్యక్రమాలన్నిటి కూడా సహకారం ఇస్తూ ముందుకు తీసుకెళ్ళాలి. అంటే ఈ విషయంలో మూర్తిగానే చాలా సిన్సియర్గా ఈ డివిజన్ కార్పొరేట్ మెంబర్లో ఒక
సభ్యుడి ఓటర్గా ఒక దీనిగా అలా ఆయనకి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తూ ఆయన ముందున్నది ఆయనకి భవిష్యత్తులో ఇంకా ఇలాంటి చాలా మంచి ఉన్న కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తూ ఆయనకి ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ హిమ్ అండ్ గుడ్ హెల్త్ అండ్ గుడ్ సక్సెస్. థ్యాంక్ యూ. ఇక్కడ ఇప్పుడు కచ్చా ల్యాండ్ పక్కా ల్యాండ్ చెప్పి ఉంటారు అన్నమాట. యాక్చువల్ పక్కా ల్యాండ్లో నడుస్తున్నప్పుడు ఏంటంటే దట్ ఈస్ గౌన్ టు హ్యావ్ ద మోకాల మీద ప్రెషర్ పెడి యాక్చువల్ దాన్ని చేస్తున్న ఎక్సర్సైజ్ ఒక ఎక్సర్సైజ్ ఒక మంచిది అయితే ఇంకో రకంగా ఇది పడవడానికి అవకాశం ఉంది. కానీ బట్ దిస్ ఈజ్ యాక్చువల్ వచ్చి కచ్చా ల్యాండ్. కచ్చా ల్యాండ్లో ఏంటంటే మనం అడుగు తీసి అడుగు వేసినప్పుడు ఆ బౌన్సింగ్ ఎఫెక్ట్ ఉంటుంది. సో అది మోకాల మీద ప్రెషర్ పడకుండా చాలా చక్కగా నేను చెప్పింది ఈవెన్గా ఇచ్చేస్తున్నాడు. న్యాయంగా చెప్పాలంటే ఒక 9 రౌండ్లు వేస్తే ఎవరైనా సరే బట్ చాలా సంపూర్ణ ఆరోగ్యవంతులు అయిపోతారు వితిన్ 1 మంత్లో. సో ఇలాంటిది కూడా రావడం అనేది ఒక మంచి ఆలోచన. అండ్ డెఫినెట్గా ఇదేంటంటే డాక్టర్స్ కూడా దీన్ని ఎక్కువ చేసిన ఇది అనమాట. ఎందుకంటే మనం పూర్వం రోజుల్లో చూస్తే అగ్రికల్చర్ ల్యాండ్లో నడుస్తున్నప్పుడు వాళ్ళకి కచ్చా ల్యాండ్లో నడుస్తుండేవారు, పక్కా ల్యాండ్ కాదు. ఇప్పుడు మన సిమెంట్ తార్ రోడ్ మీద నడిస్తే అది వాకింగ్ కింద రాదు. ఎందుకంటే అది మోకాల మీద బౌన్స్ అయ్యి మన షూస్కి మోకాల మీద ప్రెషర్ పడుతుంది. సో ఇప్పుడు ఇది కూడా పోతుంది. సో మెడికల్గా కూడా ఆలోచించింది. బికాజ్ ఆయన ఒక కార్పొరేటర్గానే కాకుండా ల్యాబొరేటరీగా కూడా వైద్య సేవ చేస్తున్నాడు కనుక అవగాహన ఉంది కనుక దీని ఐడియా కోసం ఆయన పాకులాడాడు. అలాగే ఆయన ప్రకారం వచ్చింది. ఆయన చెప్పాక ప్రతి స్టెప్లో కూడా ఆయన విషయం ఆయన దృక్కోణం కనపడుతూ ఉంటుంది ఇక్కడ. సో అందుకని కూడా మూర్తిగా మనందరం కూడా కంగ్రాచులేట్ చేయాల్సిన అవకాశం ఎంతైనా ఉంది. ఆయనకి నేను వచ్చి చూశాను, చుట్టుపక్కల కూడా మంచి పేరుంది. అసలు చాలా తక్కువ మంది పొలిటీషియన్స్కి అట్లా అంటే అసలు అక్కడ గుర్తుపెట్టుకోండి సార్. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా ఏ వ్యక్తికైనా కానీ నా ప్రగాఢ విశ్వాసం ఏంటంటే ముందు పొలిటీషియన్ అయ్యే ముందు ఆయన ఈ షుడ్ బి ఏ గుడ్ హ్యూమన్ బీయింగ్. ఆయన ఒక మంచి హ్యూమన్ బీయింగ్ అయితే ఆటోమేటిక్గా మంచి పొలిటీషియన్ అయిపోతారు. నీ ఆలోచన సరళి పర్ఫెక్ట్ అయితే అది నువ్వు ఏ రంగంలోనూ రాణిస్తావు. దానికి దృష్టాంతం మా శరవణమూర్తి గారు. చాలా గొప్ప మాట. సత్యనారాయణపురానికి ఈ కార్పొరేట్ ఏరియాకి ఒకే పార్క్ ఉండేది. అది ఆ పార్క్కి రామవరపాడు నుంచి కూడా వచ్చేవాళ్ళు, సింగనగర్ నుంచి అన్ని ప్రాంతాలకి ఆ పార్కు ఎంత బిజీగా ఉండేది అంటే చాలా బిజీగా ఉండేది. ఇది అనవసరమైన స్థలం. ఇది ఎవరికి ఉపయోగపడిందంటే గంజా తాగే వాళ్ళకి, బ్లేడ్ బ్యాచ్ వాళ్ళకి ఉపయోగపడింది ఈ బ్యాచ్. పాపం మా కార్పొరేటర్ కూడా చేయి పోగొట్టుకున్నారు. ఎందుకు కారణం ఏంటంటే ఆ గంజా బ్యాచ్ కోసం పరిధోలి వాళ్ళు చేయి పట్టుకు లాగితే ఇప్పటికి పాపం అతను ట్రబుల్ ఫేస్ చేస్తున్నాడు. పైగా ఇది ట్రాఫిక్ స్టేషన్కి దగ్గరగా ఉన్న స్థలం ఇది. ఈ స్థలాన్ని మట్టిలో మాణిక్యంలాగా ఈరోజు జనసాంద్రత కలిగిన ఏరియా అయ్యింది ఇది. కారణం ఏంటంటే అంతమందికి ఒక వ్యాయామశాల ఉండటం ఆరోగ్యానికి మంచిది. మనకు ఆహారం ఎంత మేలు అవసరమో ఆరోగ్యం అదే అవసరం. అలాంటి అవసరం కలిగినటువంటి ఏరియా మాకు అందుబాటులో తెచ్చిన మా కార్పొరేటర్ మూర్తి గారికి, ఎందుకంటే వారికి ఉన్న పదవి అయితేనేమి, వారికి ఉన్న మంచితనం అయితేనేమి ఉపయోగించి ఇంచుమించు రామారామి 70 లక్షల వరకు దీనికి ఖర్చు పెట్టి దీన్ని ఈరోజు ఒక పెళ్లి కూతురుని చేసి ఈ ఏరియాకి అంకితం చేయడం చాలా ఒక్క రకంగా వండర్ఫుల్ ఇది. ఎందుకంటే ఇంత పెద్ద ఏరియా ఇంత పెద్ద చక్కగా తయారు చేసి వాకర్స్గా అంటే ఆరోగ్యాన్ని సంపాదించుకునే అవకాశం కల్పించినందుకు హాస్పిటల్ ఇస్తాయి, కానీ వాకింగ్ చేసుకునే అవకాశం కల్పించినందుకు మా కార్పొరేటర్ గారికి ఎంతైనా థ్యాంక్స్ చెప్పాల్సిందే. ఈ ఏరియా కార్పొరేట్ ఏరియా ఈ డివిజన్కి 33వ డివిజన్లో ఇదిగో ఈరోజు పిల్లలు చక్కగా ఆడుకుంటున్నారు. ఎంత ఆహ్లాదకరంగా ఉందంటే, ఎంత ఆనందంగా ఉందంటే ఆనందం. ఎందుకంటే ఆనందం, పార్క్ అంటే ఆనందం. ఎందుకంటే ఈ ఏరియా పనికి రాకుండా భయంకరమైన ఏరియా అయిపోయింది. ఇది ఒకప్పుడు భయంకరమైన ఏరియా. ఈ భయంకరమైన ఏరియా ఎంత ఏరియా అంటే ఈ డివిజన్ మొత్తానికి ప్రమాదకరమైన ఏరియా ఇది. ఎందుకంటే ప్రమాదకరం ఇది. అలాంటి ప్రమాదకరమైన దాన్ని ఈరోజు పూలవనంగా ఈరోజు సందడిగా అందరికీ మేలుగా అందరికీ ఉపయోగపరంగా అందరికీ ఆరోగ్యాన్ని ఇచ్చేదిగా తయారైనందుకు మా డివిజన్ తరఫున 33 డివిజన్ తరఫున మా కార్పొరేటర్కి మరీ ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి ఎంతైనా మేము థ్యాంక్స్ చెప్తూ మాకు అవకాశం కల్పించినందుకు, ఇలాంటి మంచి స్థలాన్ని బయటికి తెచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాం. పార్క్ అద్భుతంగా ఉంది. చాలా కాలం నుంచి ప్రాంత ప్రజలు వెయిట్ చేస్తున్నది వాళ్ళ కోరిక తీరింది. అన్ని వర్గాల వారికి, పిల్ల, చిన్న, పెద్ద, సీనియర్ లేడీస్ అందరికీ బాగా అద్భుతంగా ఉంది. దీనివల్ల ఎంతోమంది ఇప్పుడు ఆరోగ్యం. పార్కు కట్టడానికి ప్రధానంగా కారకులు ఎవరైనా? పార్క్ ప్రస్తుత కార్పొరేటర్ మూర్తి గారు,
ఎమ్మెల్యే గారు వాళ్ళందరూ సహకారంతో శ్రావణమూర్తి గారు ఎమ్మెల్యే గారు ప్రోత్సాహంగా ఈ పార్క్ నిర్మించారు. ఇప్పుడు ఇసుకతో ఇట్లా ఇసుక అద్భుతమైంది, అది కాంక్రీట్ వల్ల నొప్పులు వస్తుంటాయి. యోగా ప్రాంగణం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉంది అంటున్నారు త్వరలో. తప్పకుండా చేస్తారండి, తప్పకుండా చేస్తారు. అది యోగా మేజర్ ఆరోగ్యం. థ్యాంక్ యూ. శర్వాణిమూర్తి గారు ఏర్పాటు చేసిన పార్క్ విషయంగా మీకు ఎంతవరకు సంతోషంగా ఉంది మీ అభిప్రాయం? యాక్చువల్గా మూర్తి గారు 33వ డివిజన్ గురించి చాలా శ్రద్ధ తీసుకుంటున్నారు. ఆయన కూడా ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఆ గ్రూప్లో ప్రజల సమస్యలు పెట్టగానే వెంటనే వాటిని వితిన్ 24 అవర్స్లో క్రియేట్ చేయడం జరుగుతుంది. ఆయన గ్రూప్లో మెంబర్స్కే కాకుండా మిగతా మెంబర్స్కి కూడా ఈ 33వ డివిజన్కి కాకుండా సత్యనాపురం ఈ సెంట్రల్ నియోజకవర్గంలో విష్ణు గారి ఆధ్వర్యంలో కొన్ని డివిజన్లు ఉన్నాయి, వాటిని కూడా క్రమబద్ధీకరిస్తుంటూ మన మూర్తి గారు చాలా ముందుకెళ్తున్నారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను మూర్తి గారు చేయాలని కోరుతున్నాను. ఈ శాండ్తో ఏర్పాటు చేసిన పార్క్ ఇక్కడ మెయిన్ ఆంధ్రరత్న పార్క్ ఉన్నది, అక్కడ కూడా చాలామంది వాకర్స్ ఉన్నది. కాకపోతే దానికి భిన్నంగా ఇక్కడ శాండ్ పూర్తిగా ఫిల్ చేసి ఈ శాండ్లో తిరగడం వల్ల మోకాళ్ళ నొప్పులు కానీ లేకపోతే ఈ ఉండవని చాలామందికి అభిప్రాయం. దాన్ని ఫుల్ఫిల్ చేసేందుకు ఇక్కడ అంతా శాండ్తో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. కనుక ఈ పార్క్ అనేది ఈ సత్యనాపురం ప్రజలకు చాలా ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. మీ కార్పొరేటర్ అయిన శర్వాణిమూర్తి గారు కట్టించిన పార్క్ విషయంగా మీకు అసలు మీ అభిప్రాయం? సముదాయకం అది ఇది చాలా ఆనందించేది. సభకు ముఖ్యంగా నమస్కారం. ఇకపోతే ఒకనాడు చిరుపూడి కూర్చోరావు గారు, ఒకనాటి దమ్మాలపాటి రామారావు గారు, అట్లా అప్పటి ఒరిజినల్ కాంగ్రెస్ వీళ్ళలాగానే కొట్టుపూడి సూనారాయణ గారు తర్వాత మధ్యలో వచ్చారు, వాళ్ళు చేశారు. కానీ మళ్ళీ ఇప్పుడు ఆనాడంటే శిల్పకూర్చురావు గారు, కొట్టుపూడి సూనారాయణ గారు, మా దమ్మాలపాటి రామారావు గారు, ఒక ప్రజా వైద్యులైన దమ్మాలపాటి రామారావు గారు, వారు తర్వాత నాడు అంటే వీళ్ళు మన రామలింగమూర్తి, ఇటు సుబ్బరాజు, అటు దుర్గారావు, వీళ్ళంతా అప్పుడు అటు గౌతమ్ రెడ్డి, వీళ్ళు ఆ యంగ్ టర్మ్లో అప్పుడు క్రేజ్లో వాళ్ళు వచ్చారు. ఈనాడు ఇప్పుడు క్రేజ్లో నెంబర్ 1గా నేను తెలుసుకుంది. పెద్దవాడిని అయిపోయినా అప్పుడు చాలా చిన్న వయసు, మూతి మీద మీసాలు రాలా. అప్పుడు గొట్టుముక్కు సునాడు గారు, సింపుల్ కూర్చున్నారు, దమ్ములపట్ల గారి టైంలో, తర్వాత యంగ్ కార్యకర్త అయ్యా వీళ్ళ టైంలో, మన రామలింగమూర్తి టైంలో. ఈనాడు పెద్దగా వయసు వచ్చేసి చెప్తున్నాను. మళ్ళీ ఈనాడు శర్వాణిమూర్తి గారిని నేను విన్నా. ఆయన నాకు ప్రాణ స్నేహితుడు కాదు, చిన్నాడు కాదు, మన వాళ్ళందరిలాగా అంత స్నేహితుడు కాదు నాకు. ఒకసారి మా డాక్టర్ గారు పంపిస్తే నేను చెక్కింగ్ వెళ్ళాను. అప్పుడు చిన్న కుర్రాడు శర్వాణిమూర్తి అని తెలియదు. అప్పుడు చూపించుకుని ఏదో వచ్చాను, 100 రూపాయలు ఆడంలో యంగ్ వయసులోనే. తర్వాత నాకు తెలియదు శర్వాణిమూర్తి గారు అంటే పలానా డాక్టర్ తాలూకు అది ఇది అన్నారు. సరే మొన్న చూస్తే ఎలక్షన్ 4 రోజుల ముందు పరిచయం అయ్యాడు. గత కాలంలో మన 2వసారి ఎమ్మెల్యే చేసి గెలిచిన విష్ణువర్ధన్ గారు ఎమ్మెల్యే గారు, ఆయన నాకు దాదాపు 37 సంవత్సరాలకి తెరవనుగా పరిచయం. తెర ముందుగా ఒక 3-4 ఉన్నారు. ఈ తల్లాబ్రాంగ్ బ్రదర్సు, ఈ సేతు బ్రదర్సు, వీళ్ళ ద్వారా అట్లానే ఇంకోళ్ళు పరిచయం విష్ణు గారు తెర ముందుగా. అయితే ఈ శర్వాణిమూర్తి గారు ఈ విధంగా అప్పుడు విష్ణు గారు పరిచయం చేయడం ఒకటం తర్వాత ఈ గడిచిన 5 సంవత్సరాలు, అంతకుముందు 5 నెలలు టైంలో నేను గ్రహించింది, కాచి వడబడుతుంది ఫిల్టర్ చేసి చూస్తే చక్కటి నైపుణ్యత గల 100కి 100 నిస్వార్థపర స్నేహశీలి స్వార్థ రహిత అందరినీ కలుపుకుంటూ సమైక్యతా భావంతో నిస్వార్థ సౌహృదమైన శర్వాణిమూర్తి ఆయన చేసింది. నేను ఆశ్చర్యపా, నేను మనవాడితో అంటున్నాను మీరుతో, నువ్వు నాకన్నా చిన్నవాడి, నువ్వు చూసావు ఇదంతా, నేను ఇవ్వాలి రాగలిగాను. చాలా ఈ ఉద్యానవనం అద్భుతంగా ఉంది, చాలా సంతోషం. ఇక ఇంతకన్నా నేను చెప్పకూడదు. మహానుభావులు పెద్దలు వెళ్ళిపోయిన గొట్టుముక్కు సూనారాయణ గారు, మా సిరిమూర్తిరావు గారు, ప్రజా వైద్యులు డాక్టర్ దమ్మాలపాటి రామారావు గారు సేవ చేశాడు 2 సార్లు. ఏమండి ఆయన కార్పొరేట్ చేశాడు. ఒకసారి ఏకగ్రీవంగా 5 ఏళ్ళ అధ్యక్షులు గారు
సిటీ అప్పట్లో కాదు. ఇట్లా చేసిన వ్యక్తి ఆయన వీళ్ళని తలమించి ఆయన్ని మించి ఈ కుర్రాడైనా నా మీద కుర్రాడు ఏమంటే వీరి మీద కుర్రాడు, వీళ్ళంతా ఒక సమకాలికులు. అటువంటి నేను అతనికి ఆశీస్సులు ఇచ్చి నూరేళ్ళుగా మంచిగా ఇంకా అభివృద్ధి చేస్తూ పూలబాటులో నడుస్తారని సరవణ బుద్ధి చెప్పుకుంటూ దీని వెనకాలగా ఉంది ఎవరో తెలుసా? మల్లాది విష్ణు శాసనసభ్యులు తెరవెన్నిక ఎంతో పోరాటాలు జరిపి కృషి చేసి పార్టీలకు అంకితమయ్యి తెర ముందు వచ్చి కష్టపడి ఇటువంటి నైపుణ్యత గల వ్యక్తిని పరిచయం చేసినందుకు ఆయనకి జిందాబాద్. ఈ చిన్నవాడికి నా ఆశీస్సులు, చంద్రాంజలికి నా ఆశీస్సులు, పెద్దలకు నా నమస్కారం. మీ విలేకరులకు కానీ రిపోర్టర్లు కానీ మీరందరూ నన్ను మాట్లాడమని 4 ముక్కలు ఈ 79 ఏళ్ళ వయసులో ఈ సద్యోగమైన చక్కటి అవకాశం ఇచ్చినందుకు చాలా సంతోషం. ఇది నా చేత నేను చెప్పింది కాదు, చూస్తున్న సూర్యభగవాన్ చెప్పించింది చెప్తే నేను చెప్పలేను. మా అబ్బాయి బలవంతన బండి మీద తీసుకొస్తాంటే నడవాలరా, శరీరంగా నేను నడవలేకపోతున్నా అంటే వాడు అరిచి బండి అట్లా పెట్టి తీసుకొచ్చాడు. అయ్యా మిమ్మల్ని అందరికీ నేను ఆనందదాయంగా చెప్తున్నాను, కానీ కొంచెం ఎక్కువగా చెప్పాను, మన్నించాలి. శుభం. జై శ్రీరామ్. ఈ పార్క్ విషయంగా మీరు ఎంతవరకు సంతోషంగా ఉన్నారు? చాలా బాగుందండి. చెప్పాలంటే అసలు మన సిటీలోనే ఇంత ఇది లేదు. విజయవాడ సిటీలో అంతా గ్రౌండ్ కింద మొక్కలు కానీ ఈ కానీ మొత్తం ఈ కానీ చాలా ఆనందంగా ఉంది. వచ్చిన వాళ్ళకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. అంత చాలా బాగుంది. చెప్పండి సార్, ఈ శాండ్ పార్క్ అనేది మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇంకా అసలు ఈ విజయవాడ సిటీలో నేను చూడాల. రాఘవయ్య పార్క్, బందరోడ్ రాఘవయ్య పార్క్ కూడా లేదు. అది చాలా పెద్దగా ఉండొచ్చు, కానీ చాలా ఆనందకరంగా మొక్కలు కానీ ఈ కానీ లైటింగ్ కానీ ఏదైనా సరే చాలా ఆనందంగా ఉంది. చాలా బాగుంది. థ్యాంక్ యూ. శర్వాణిమూర్తి గారు, ఈ పార్క్ ఏర్పాటు చేయడం వల్ల మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇక్కడ ఇసుకతో ట్రాక్ అనేది విజయవాడలో ఎక్కడా లేదు. ఒకప్పుడు ఇది పార్కు గంజాయి బ్యాచ్ లాగా గందరగోళంగా ఉండేది. ఇవాళ ఇలా చేతికి వచ్చినాక ఈ పార్కు ₹1 కోటి గవర్నమెంట్ నిధులు వెచ్చించి ప్రతి రూపాయికి ఖర్చు ఉపయోగపడేలా ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాడు. గ్రీనరీ కానీ సైడ్ గ్రిల్స్ కానీ ఎవరు రాకుండా చేయకుండా ఇంత బృహత్తమైన ప్రణాళిక స్పీడ్గా చేశాడు. ఈ పార్కులకు విజయవాడలో నాకు తెలిసి అయితే ఎక్కడా లేదు. చాలా గర్వంగా చెబుతున్నాను. మాకు సత్యనారాయణపురం ముఖ్యమంత్రి డివిజన్ మాది కాబట్టి నేను ఇక్కడ కాపురిస్తున్నాను. త్వరలో యోగా ప్రాంగణం కూడా పెట్టించారు. త్వరలో యోగా ప్రాంగణం కూడా చేస్తానన్నారు. దీంట్లో కొద్దిగా ఏదన్నా నాకు తెలిసి ఉచిత చెట్లు, కదమ్మ చెట్లు ఇవి వేస్తే వర్ణ సమారాధన చేసుకోవడానికి కూడా బాగుంటుందని మా కోరిక. కార్తీక మాసం ఆ చివరిలో కొంత ఉంటే ఆ చెట్లు ఏదైనా కావాలంటే మేము వేసిన సహకరించి గ్రీనరీగా కార్తీక మాసం వచ్చినప్పుడు వనభోజనాలు కానీ చివరి ప్లేస్ పెద్ద ప్లేస్ కాబట్టి ఏదైనా కార్యక్రమం చేసుకోవచ్చని మా ఆలోచన. కార్తీక మాసానికి ఇప్పుడు కుర్రోళ్ళకి కానీ చదువుకునే వాళ్ళకి స్త్రీలకి పిల్లలకి కానీ ఇది ఎంతవరకు మేలుకరం? ఎవరికైనా బ్రహ్మాండం. ఏ వయసు వాళ్ళకైనా వాకింగ్ చేయడానికి ఇసుకతో ట్రాక్ చేశారు, ఎక్కడా లేదు. ఎంత దూరమైనా చాలా లాంగ్ ఉంది డిస్టెన్స్. ట్రాక్ బాగా ఉపయోగపడుతుంది. ముసలోళ్ళు కానీ పిల్లలు కానీ ఎవరైనా రావచ్చు. రేపు ఎండాకాలంలో ఆహ్లాదకరంగా కూర్చోవచ్చు. ఏ సమయాల్లో ఓపెనింగ్గా ఉంటుంది సార్? ఇక్కడ ఏదైనా 6 to 9, సాయంత్రం 5 to 8. అందరూ పెద్ద పెద్దోళ్ళు ఏ వయసులో నుంచి రావచ్చు. గ్రీనరీ బాగా ఏర్పాటు చేశారు, కాలుష్యం లేకుండా బాగుంది. సైడ్ కాలువ ఉన్నా కూడా చుట్టూ గ్రిల్స్ బందోబస్తు పెట్టి బాగా చేశారు. చాలా బాగా చేశారు. స్వచ్ఛమైన గాలి, వాతావరణం అంతా బాగుంది. బాగా గ్రీనరీ కూడా చెట్లు అంతా బాగుంది. సత్యనారాయణపురం ఇక్కడ వాసిని. చాలా ఇక్కడ మనకి శర్వాణిమూర్తి గారు అండి. అలానే ఇక్కడ ఎమ్మెల్యే గారు, మున్సిపల్ కమిషనర్ గారు వాళ్ళ ప్రోద్బలంతో ఒక మంచి పార్క్, ప్లే పార్క్ కానీ వాకింగ్ ట్రాక్ కానీ ఇసుకతో ఆరోగ్యానికి కూడా మంచిది. అలానే ఈ సత్యనారాయణపురానికే తలమార్గం. ఇలా ఇదే ఆదర్శంగా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో కూడా డెవలప్ చేయాలని కోరుతున్నాను. చాలా సంతోషం. ధన్యవాదాలు. ఇప్పుడు ఈ ఆధునిక యుగంలో మనకి ఈ పార్క్ అనేది మనకి ఎంతవరకు ఉపయోగపడుతుంది? పర్యావరణం అండి, మెయిన్ పర్యావరణం. అలానే ఇసుక తిన్నెలు ఉన్నాయండి, దాని మీద నడుస్తూ ఆక్యుపెంచర్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ అవుతుంది, మైండ్ రిలాక్స్ అవుతుంది, ఒత్తిళ్ళు తగ్గుతాయి, బ్లడ్ అన్ని విధాలుగా బాగుంటుంది. అలానే మీడియా వారు కూడా ఇలాంటి బయటికి తెస్తున్నారు. ఎన్నో ప్రధానమైన విషయాలు, ఎన్నో మార్పులు కూడా జరుగుతున్నాయి. ధన్యవాదాలు.
ఇప్పుడు యోగా ప్రాంగణం పెట్టే అవకాశం ఉందన్నారు, అది కూడా సమాజానికి ఉపయోగపడుద్ది అంటారా? అవును, ఎందుకంటే మనం అంతర్జాతీయంగా మనది యోగాది జూనియర్ యూనివర్సిటీ సంబంధించి అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి ఆమోదం పొందింది. ఓకే. ప్రపంచ దేశాలు కూడా ఇంటర్నెట్ ద్వారా యోగా చేసి వాళ్ళు గురువులయ్యి ఉన్నారు. కాబట్టి యోగా అది త్వరగా ప్రారంభమవుతే ఎంతో మనకి ఈ ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా మనం కోవిడ్లో ఆక్సిజన్ అలాంటి ఎక్కువ ప్రాణవాయువు మనం కలిగి ఉంటాము. థ్యాంక్ యూ. ఆయన ఏర్పాటు చేసిన ఈ పార్కు విషయంగా మీకు ఎంతవరకు సంతోషంగా ఉంది? సత్యనారాయణపురంలో ఇంతకుముందు పార్క్ ఉంది కానివ్వండి, ఆంధ్రరత్న పార్కు, అది చాలా పాతది, కంజెస్టెడ్గా ఉంటుంది అది, కానీ అది కూడా అందంగా ఉంటుంది, కానీ కంజెస్టెడ్గా ఉంటుంది. ఇది కూడా సుందరంగా ఉంది, చాలా విశాలంగా ఉంది. అంటే వాకింగ్ చేసుకోవడానికి కింద ఇసుక వేయటం, అంత ఆహ్లాదం కోసం ప్లాంటేషను చాలా బాగుందండి. ఇవాళ ఈ మానసిక ఒత్తిడుల సమయంలో ఈ పార్కుకి వచ్చి ఉదయం సాయంత్రం అలాగా వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది. ఆ వ్యాఖ్యలు చేస్తూ మంచి మానసిక ఉల్లాసాన్ని పొందొచ్చు. అది దగ్గరలో ఈ డివిజన్ ప్రజలకు దగ్గరలో ఉండటం చాలా అదృష్టం. మరి ఈ కార్పొరేటర్ గారు శర్వాణిమూర్తి గారు చాలా ఓపికతో పెయిన్ తీసుకుని దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది. మన గౌరవనీయులు శాసనసభ్యులు బొండా ఉమామహేశ్వరరావు గారి ప్రోద్బలంతో సహకారంతో ఇక్కడ డెవలప్ చేయడం జరిగింది. ఇది చెయ్యాలనే ఆలోచన వీరికి నాకు తెలిసి ఎలా వచ్చిందంటే, ఇక్కడ కొన్ని ఆక్యుపేషన్స్ జరిగిన తర్వాత కొన్ని అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయి. జరుగుతూ ఉండగా ఒక బాలికని కొంతమంది అసాంఘిక కార్యకలాపాలు చేసేటువంటి వ్యక్తులు ఆ బాలికని లాక్కెళ్తూ ఉంటే వీరు మూర్తి గారు అప్పుడు ఇటు రావడం జరిగింది. అప్పుడు మూర్తి గారు అడ్డుపడి ఆ బాలికని సేవ్ చేసేటప్పుడు భాగంలో వీరి చెయ్యిని కూడా మెలి తిప్పేశారండి వారు. ఎవరైతే పోకిరీలు ఉన్నారో అల్లరి చిల్లరగా తిరిగే వాళ్ళు, అంటే ఒక రకంగా గంజాయి పెంచారు, చెయ్యిని మెలి తిప్పేశారు. ఈరోజు కూడా ఆయనకి ఆ పెయిన్ అలాగే ఉంది. దానికి ఏదో ఫిజియోథెరపీ చేయించుకుంటాం అనుకోండి. అక్కడి నుంచి లేదు ఇలా ఉంటే ఇవాళ ఈ బాలిక అవుతుంది, నేను చూశాను, రేపు ఎవరో లేని సమయంలో ఇలా జరుగుతూ ఉంటుంది. సత్యనారాయణపురంలో ఏంటంటే పొద్దున్నే తెల్లవారుదాం 4-4:30 కల్లా స్కూల్కి కాలేజ్ మన ప్రైవేట్లకు వెళ్ళేటువంటి పిల్లలు ఉంటారండి. వాళ్ళు చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఇటువంటి. ఇప్పుడు ఏంటంటే చాలా ఆహ్లాదంగా ఉంటుంది కాబట్టి ఆ ఇబ్బంది ఉండదు, నిర్భయంగా వెళ్ళొచ్చు. ఇప్పుడు మరి ఇటువంటి పార్కుని అభివృద్ధి చేసినటువంటి శర్వాణిమూర్తి గారికి ఈ డివిజన్ ప్రజలు చాలా రుణపడి ఉంటారని చెప్పచ్చు. ఇంకో ముఖ్య విషయం అండి, మేము వచ్చినప్పటి నుంచి చూస్తున్నాం, ఎవరైనా కానీ ఆయన చాలా అభిమానంగా మాట్లాడుతున్నారు. అంటే ఏదో నామకార్థంగా కాదు, గమనించాం. ఒక పొలిటీషియన్ని ఇంత బాగా అభిమానిస్తున్నారంటే ఏంటంటారు కారణం? అంటే ఆయన పొలిటీషియన్ అంటే కార్పొరేటర్ కదండి. ఆయన ఏంటంటే నిత్యం ప్రజల్లో ఉంటారండి. ఎవరికి ఏదో సమస్య వచ్చినా, సార్ చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి సార్, ఇక్కడ మా ఇంటి ముందు చెత్త ఒక 2 రోజుల నుంచి అలా ఉంది. 2 రోజులు కూడా కాదండి, 1 గంట ఆలస్యమైనా సరే వెంటనే వాళ్ళ గ్రూప్లో మెసేజ్ పెట్టేస్తారండి. ఇమ్మీడియట్గా నెక్స్ట్ సెకండే దాన్ని రిమూవ్ చేయించేస్తారు. అంటే ఈ డివిజన్ని కార్పొరేటర్ గారు ఒక మోడల్ డివిజన్గా చేయాలనే ఉద్దేశంతో అలా చేస్తుంటారు. నిత్యం ప్రజల్లో ఉంటారు, పట్టుదలగా ఉన్నారు. పనిచేసే వాళ్ళు కూడా అంతే అంకిత భావంగా ఉండేలా చూసుకుంటారండి. అవును, వాళ్ళు కూడా అలాగే చేస్తారండి. పిలవంగానే కార్పొరేటర్ గారు పిలిచారు, ఏదో అక్కడ ఉన్నది దాన్ని ఇచ్చేయాలి, క్లీన్ చేసేయాలని వాళ్ళు కూడా వెంటనే ఇమీడియట్ రెస్పాండ్ అవుతారండి. అంటే ఈయన మంచితనం, తర్వాత ఈయన చేసేటువంటి కృషి, వర్క్ చేసే మనిషికి చూస్తేనండి చాలామంది అభిమానిస్తారు. ఈయన నిత్యం ప్రజల్లో ఉండి ఎవరికి ఏ సమస్య వచ్చినా దాన్ని వెంటనే సాల్వ్ చేస్తారు. చేసేవాళ్ళకి కూడా ఉత్సాహం ఉంటుంది. అది ఈ డివిజన్ ప్రజలు ఆయన కార్పొరేటర్గా పొందడం అనేది చాలా అదృష్టం. ఇంకా ముందు వారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఇంకా అత్యున్నతమైనటువంటి పదవులు పొందాలని మనసా వాచా కర్మణ కోరుకుంటున్నాము. అది అందరూ ఈ డివిజన్ ప్రజలందరూ కూడా అది తీరుస్తారు. 110% గ్యారెంటీ. చలికాలంలో సూర్యుడన్నా మనిషికి భయపడి 6:30-7 వస్తాడేమో. మా మూర్తి గారు 6 గంటల కంటే ముందే డివిజన్లో ఉంటారు. ఆయన వచ్చి జనాలు లేపుతారు.
కోడి ఎప్పుడో కూర్చుందని చూడ ఆయన వచ్చి ప్రజల యొక్క సేవే ఆయన జయం. అది అందులో ఆయన ఆ సేవ చేయడంలో నేను ఘంటాపథంగా చెప్పగలను. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో ఉన్న 64 డివిజన్లలో వన్ అండ్ ఓన్లీ ద కార్పొరేటర్ ఆయన ప్రజాసేవ చేయటంలో. ఇప్పుడు మన మిత్రులు చెప్పారు, ఒక గ్రూపులో మీకు ఏదైనా సమస్య పెట్టంగానే వితిన్ అవర్స్లో ఆయన, ఒకవేళ మొన్నటిదాకా మున్సిపల్ కార్మికులు కొంతమంది సమ్మెలో ఉన్నారు, అయినా సరే ఆయన ప్రైవేట్ వ్యక్తులను పెట్టి ఆయన సాల్వ్ చేయించిన సంఘటనలు బోర్డులు ఉన్నాయి. అందుకని మీరు అడిగారు అభిమానిస్తున్నారంటే ఎంత కానీ అలాంటి సేవలు చేయబట్టే అభిమానం పెరుగుతుంది నాయకుల మీద. సర్ప్రైజ్ అయ్యాను నేను చాలా. అలాంటి సేవా తత్పరత ఉండబట్టే అది చాలా. అది ఇంకోటి చెప్తున్నా, మళ్ళీ ఇంకోటి ఆయన సేవా తత్పరత ఒకటే కాదు, పెద్దలు ఎందుకున్న గౌరవం ఆయనకి. ఇదివరకు అదివరకు కృష్ణారామలింగమూర్తి గారి పేరు ఇప్పుడు పార్క్ బంధించి ఆయన ఎక్స్ కార్పొరేటర్ ఇక్కడ. ఆయన సేవలు బ్రహ్మాండంగా చేశారు. ఆయన సేవలను గుర్తుపెట్టుకొని పెద్దలను గౌరవించే విధానంలో ముందున్నారు ఆయన. మరి ఆయన పేరు గుర్తుపెట్టుకొని పెట్టించారు. అదే ఆయన సౌహృదయం, విద్యత, సంస్కారం. ఏం సార్ ఈ పార్క్ పేరు? అభిమానించుకుంటే ఎందుకుంటారండి? ఈ పార్క్ పేరు ఏం సార్? ఈ పార్క్ పేరు అల్లూరు సీతారామరాజు అండ్ కృష్ణారామలింగమూర్తి పార్క్.